మీరు వచ్చేసారు. ఏమంటే ఓయ్, నేను పిలిచేది వినిపిస్తుందా మీకు? పొద్దున పక్కింటి వనజాక్షిని ఏమడిగారు మీరు? ఆహా, ఆ మాట కూడా నా నోటితో చెప్పిద్దామని చూస్తున్నారా? లో తప్పితే అలాంటి సినిమాలు బయట అయితే రావట్లేదు మాక్సిమం చూసుకుంటే. చిన్న సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకి శిరస్సు నమస్కరిస్తున్నాను. దానివల్ల కొన్ని వేల మందికి ఉపాధి గుర్తింపు కలుగుతుంది. కాబట్టి ఒకప్పుడు పెద్ద సినిమాలకి ప్రాముఖ్యత ఇచ్చేవాడు. ఈరోజు స్టోరీ బాగుందంటే ఏ సినిమాని చూసి అది సక్సెస్ చేస్తున్నాడు. ఈ మధ్య చూసాం కాంతారా, బిచ్చగాడు, ఈ మధ్యకాలంలో వచ్చిన చాలా సినిమాలు కూడా హిట్ అయినాయి కాబట్టి ఆ ఉద్దేశంతో నెల్లూరులో ఒకప్పుడు లేదు. ఈరోజు అనేక సినిమాలు షూటింగ్ జరగటము, రిలీజ్ జరగటం అన్నీ జరిగినాయి. అందుకు ఒక స్టూడియో కూడా ఏర్పాటు చేశాము. దాంతోపాటు ఇప్పుడు ఈరోజు బెస్బెట్లో ఒక గొప్ప విషయం ఏంటంటే హరిప్రసాద్ గారు ఈ సినిమా రంగం లేనప్పుడే సిబిఐ లవర్స్ సినిమా తీశారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అంటే అప్పటికి సినిమాలు లేవు, స్టూడియోలు ఏమి లేవు నెల్లూరులో. కానీ అది విని బాసిస్ బ్యాక్ అంటారు నుండి హరిప్రసాద్ రిటర్న్ వచ్చి అలా అది సినిమాని తివారీ ఈరోజు అభిరామ్ హోటల్లో ఆడిషన్ స్టార్ట్ చేశారు. మంచి సబ్జెక్ట్ సినిమా. దానికి అందరూ కూడా ఈరోజు మన దొనోడ కామర్షియల్ దేవస్థానంలో అన్నాథ్ గారు ఈరోజు రావడం జరిగింది. మిగతా మన 20 కళాశ కన్వీనరు హరిబాబు, అమిత్ జాన్, భాస్కర్ ఉన్నారు. వీరందరూ కూడా సపోర్ట్తో వీరి మిత్రులు కూడా చాలామంది కూడా సపోర్ట్ చేస్తారు. చాలామంది ఆర్టిస్ట్ వచ్చినారు. వీళ్ళన్నిటికీ కూడా ఏంటంటే తాను ఒక నెల్లూరులో మళ్ళా ఒక సినిమా దేవుళ్ళు అతను వెనక్కి రావటము, ఒక మంచి సబ్జెక్ట్ చూసుకోవటము, అందులో ఒక మహిళ, ఒక లేడీ క్యారెక్టరే మెయిన్. తాను ఇప్పుడు అంటే చూసా మన మోనాలిసా పోస్కలామున్న అమ్మాయి ఈరోజు పెద్ద హీరోయిన్ అయిపోయింది. అలా ఒక సబ్జెక్టుతో తన సాధారణ ఒక అమ్మాయి తన షాపింగ్ మాల్లో పనిచేస్తూ కుటుంబం కోసం కష్టాలు పడుతూ తను అభివృద్ధి జరగాలని చెప్పి చాలా కష్టపడుతున్న ఒక మహిళని ఆధారంగా తీసుకొని తను ముందుకు పోతుంటే కొంతమంది దుండగులు ఆమెని కిడ్నాప్ చేస్తారు. సినిమా సారాంతమంది అలాగే ఆల్టో నుంచి అమ్మాయి ఛేదించుకొని వచ్చే సినిమా అలా. కాబట్టి మంచి సబ్జెక్ట్ వస్తారు. కాబట్టి నెల్లూరులో చాలామంది కళాకారులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చెప్పేది ఒక మంచి హరిప్రసాద్ రెడ్డి మంచి కొరియోగ్రాఫర్, మంచి డైరెక్టర్, మంచి ప్రొడ్యూసర్. కాబట్టి వారిని తీసే సినిమా తప్పకుండా అందరూ ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటాను. సినిమా కూడా సక్సెస్ అవ్వాలి, త్వరగా పూర్తి చేయాలి, అనే డబ్బులు రావాలి, మళ్ళీ సినిమాలు చేయాలని కోరుకుంటూ నెల్లూరులో సినిమా రంగానికి ఎవరు చేసినా కూడా మేమందరం 20 ఎకరాలు సపోర్ట్ చేస్తాము. కాబట్టి ప్రేక్షకులు సినిమా రంగాన్ని ప్రోత్సహించి ప్రభుత్వం కూడా ఇది అవకాశం ఉంది. ఏదో పెద్ద సినిమాలు కాకుండా చిన్న సినిమాలకు కూడా రాయితీలు ఇచ్చి టిక్కెట్లు కూడా తక్కువ ధరలో ప్రేక్షకులు ఇస్తే ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్గా అయ్యేదానికి ఉంది. ఆంధ్రాలో కూడా మూవీ అసోసియేషన్ స్టార్ట్ చేశాము. దాంట్లో ఆర్టిస్టులు అందరూ ఉంటారు. ఎవరు సినిమా తీయాలన్నా తెలుగువారే సినిమాలో తెలుగు సినిమా నటించాలి. మా కాన్సెప్ట్ ఎక్కడో బాంబేడు కాకుండా తెలుగువారే నటించాలని చెప్పి మేము మిస్ నెల్లూరు, శ్రీమతులు అనేక ప్రోగ్రాం చేస్తారు. అందులో సెలెక్ట్ అయిన అమ్మాయిలే ఈరోజు సినిమా రంగంలో హీరోయిన్స్ అవుతున్నారు. కాబట్టి మేము చేసే ప్రతి ఒక్క కార్యక్రమం ప్రజలందరూ కూడా ప్రోత్సహించాలని కోరుకుంటూ మీడియా ద్వారా మీరు తెలియజేస్తూ సెలవు. ఈరోజు అలా సినిమా ఆడియన్స్ స్టార్ట్ చేసిన దానికి కూడా మా హరిప్రసాద్ రెడ్డి అన్న గారికి, అలాగే మన అమరావతి కృష్ణారెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక మంచి సినిమా ఇంతకుముందు సిబిఎస్ లవర్స్ ఒక సినిమా తీశారు. ఆల్రెడీ నర్తక థియేటర్లో కూడా ఆడింది. కానీ పర్వాలేదు, మన నెల్లూరు జిల్లా వాడు మంచి ఇదితో ప్రోత్సాహంతో చేసినందుకు కూడా అందరూ కూడా సంతోషపడ్డారు. అలాగనే ఎదుగుతాడని అనుకుంటున్నాము. కొన్ని కష్టాలు వచ్చి కూడా వెనక్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఈరోజు అందరి సహకారంతో, ముఖ్యంగా మన అమరావతి కృష్ణారెడ్డి గారి సహకారం, అలాగే అతని స్నేహితుల సహకారంతో కూడా ఇది చేస్తున్నారు. మేము కూడా దానికి సపోర్ట్గా ప్రొడ్యూసర్గా కూడా కొంత
మేము కూడా సపోర్ట్ చేస్తామని కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అందరూ కూడా ఇలాంటి వాళ్ళందరూ కూడా మనం ప్రోత్సహించాల్సిందిగా మన నెల్లూరు జిల్లా తరఫున మన హరిప్రసాద్ రెడ్డి గారు మంచి పేరు తెచ్చుకున్నాడు. అలాగే కొన్ని సినిమాల్లో కూడా మన ఇటీవల కూడా హైదరాబాద్లో అతను ఉండే స్థావరానికి కూడా వెళ్ళిన తర్వాత కూడా చూశాను. అక్కడ ఉండే ఆ సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా పరిచయాలు ఉన్నాయి. అలాగే చిరంజీవి గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ, ప్రతి ఒక్కరు కూడా అంటే మాకు కూడా ఆయన బాలకృష్ణ అంటే ఈయన సెన్సార్ బోర్డు చైర్మన్ బాలకృష్ణ గారు ఎలాగైనా అలాంటి వాళ్ళు కూడా మాకు కూడా పరిచయాలు ఉన్నాయి. ఆ సార్ ద్వారా కూడా సెన్సార్ బోర్డు చైర్మన్గా ఉన్నారు. ఇప్పుడు కూడా ప్రజెంట్ మన టీం తరఫున మేమందరం కూడా అన్నగారి తరఫున మేము సపోర్ట్ చేసి ప్రొడ్యూసర్గా కూడా మా సాయం అంత ఉన్న వరకు ఏ సాయం కావాలన్నా కూడా మేము సపోర్ట్ చేసేదానికి కూడా మేము చేస్తున్నాము. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. ముఖ్యంగా నెల్లూరుని ఆదరిస్తున్న కళాకారులందరిని ఆదరిస్తున్న శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఈరోజు నేను రావడానికి కారణం ఏంటంటే, నెల్లూరులో కళాకారులు చాలామంది ఉత్సాహంగా సినిమా ఇండస్ట్రీకి రావాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. వాళ్ళ కోసంగా ఈరోజు నేను ఆల్రెడీ ఇక్కడ ఒక సినిమా స్టార్ట్ చేశాను, గతంలో చేసి థియేటర్కి రిలీజ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ అలా అనే ఒక సినిమా క్రైమ్ సబ్జెక్ట్తో మళ్ళీ ముందుకు రావడం జరుగుతుంది మీ ముందుకి. కాబట్టి ప్రేక్షకులందరూ ఈ సినిమాని కూడా ఆదరించి నన్ను దీవిస్తారని కోరుకుంటున్నాను. ఇదొక పోలీస్ సబ్జెక్ట్ అనుకోవచ్చు, అంటే ఒక క్రైమ్ సబ్జెక్ట్. మళ్ళీ మీ ముందుకి క్రైమ్ సబ్జెక్ట్తో వస్తున్నాను. దీనికి నాకు సహకరించే వ్యక్తి వెంకటరెడ్డి గారు, వాళ్ళ టీము యుఎస్లో ఉన్నారు. వీళ్ళంతా కలిసి నన్ను ప్రోత్సహిస్తున్నారు. కథ చెప్పగానే విని వాళ్ళు నన్ను ఈ సినిమా ఎలా అయినా చేయాలి అని చెప్పి ప్రోత్సహించడం స్టార్ట్ చేశాను. ముఖ్యంగా ఈ సినిమాని ప్రేక్షకులందరూ ఆదరించి నన్ను మళ్ళీ దీవిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. నెల్లూరు కళాకారులందరికీ నమస్కారం.